Welcome back to our channel Respect Education. ఈ క్లాస్లో మనం ఎక్సర్సైజ్ 2.2లో ఫస్ట్ ప్రాబ్లంలో 6th బిట్ ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకోబోతున్నాం. క్వశ్చన్ చూసినట్టయితే ఇక్కడ ఒక పోలినామియల్ అంటే ఇవ్వడం జరిగింది. దీనికి మనం జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఫైండ్ ది జీరోస్ ఆఫ్ ది ఫాలోయింగ్ పోలినామియల్. ఓకే, జీరోస్ ఫైండ్ అవుట్ చేస్తాం. దాంతో ప్రాబ్లం అయిపోతుందా అంటే కాదు. వెరిఫై ద రిలేషన్షిప్ బిట్వీన్ ది జీరోస్, మనకు వచ్చినటువంటి జీరోస్ కి మళ్ళీ ఈ పోలార్ కోఎఫిషియెంట్స్ కి మధ్య రిలేషన్షిప్ వెరిఫై చేయాలి. అంటే మనం కోఎఫిషియెంట్స్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి కదా, జీరోస్ తో పాటు కోఎఫిషియెంట్స్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు మనం ముందు కోఎఫిషియెంట్స్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే దీని ఇక్కడ నేను కంపేర్ విత్ ఒక స్టాండర్డ్ పోలినామియల్ ఉంటుంది మనకి, ax² + bx + c అనే స్టాండర్డ్ పోలినామియల్ తో దీన్ని కంపేర్ చేద్దాం. కంపేర్ చేస్తే x² కోఎఫిషియంట్ a కదా, ఇక్కడ x కోఎఫిషియంట్ 3 కదా, సో ఇక్కడ a అనేది 3 అవుతుంది. తర్వాత ఇక్కడ x కోఎఫిషియంట్ b, x కోఎఫిషియంట్ -1, సో b అనేది -1 అవుతుంది. ఇక్కడ కాన్స్టెంట్ c, ఇక్కడ కాన్స్టెంట్ -4. ఈ రకంగా ఏబిసిని ఫైండ్ అవుట్ చేయటమే కోఎఫిషియంట్స్ ని ఫైండ్ అవుట్ చేయటం. సో కోఎఫిషియంట్స్ ఫైండ్ అవుట్ చేయడం అయిపోయింది. ఇంకా జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలి. నేను ఇక్కడ జీరోస్ ఫైండ్ అవుట్ చేయబోతున్నాను. ఫైండింగ్ జీరోస్. జీరోస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఇచ్చిన పోలినామియల్ ఫస్ట్ ఈక్వల్ టు 0 అనుకుందాం. 3x² - x - 4 అనేది ఇచ్చిన పోలినామియల్. ఈ పోలినామియల్ నేను ఈక్వల్ టు 0 అనుకుంటున్నాను. 3 4s are 12. 12 కి ఫ్యాక్టర్స్ రాద్దాం. 12 కి ఫ్యాక్టర్స్ రాస్తే 1 × 12. ఇంకా సెకండ్ టేబుల్ లో చూస్తే 2 × 6. థర్డ్ టేబుల్ 3 × 4. ఫోర్త్ టేబుల్ 4 × 3. ఇలా ఎప్పుడైతే రిపీట్ అయిందో ఇంకా ఆపేద్దాం. ఇప్పుడు ఏం చేయాలి? ప్లస్ ఇంటూ మైనస్ ఇస్ మైనస్, బిగ్గర్ నెంబర్ మైనస్ ఇద్దాం. మైనస్ ఇంటూ మైనస్ ఇస్ ప్లస్, స్మాల్ నెంబర్ ప్లస్ ఇద్దాం. ఇప్పుడు దాకా మనం ఈ రెండే యూజ్ చేస్తాం, 3 and 4. మధ్యలో -1 ఉండిపోయింది కదా. ఇప్పుడు దాని ఈ -1 కి ఏ వాల్యూ ఆన్సర్ ఇస్తుందో చూద్దాం ఇప్పుడు. ఓకే, ఇక్కడ రెండు సింబల్స్ డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి మనం సబ్ట్రాక్షన్ చూసుకోవాలి. సేమ్ సింబల్స్ ఉంటే అడిషన్ చూడాలి. -12 + 1 -11. ఇది -11 కాదు కదా, కాబట్టి ఈ పెయిర్ అనేది మనకి ఇక్కడ సూటబుల్ పెయిర్ కాదు. తర్వాత -6 + 2 అనేది -4. ఇది -4 కాదు కదా, -1 ఇది, కాబట్టి ఇది సూట్ కాదు. -4 + 3 అనేది -1, అంటే ఈ పెయిర్ సూటబుల్. అలానే -4 + 3 is -1, ఈ పెయిర్ కూడా సూటబుల్. కరెక్ట్గా మీరు గమనిస్తే అబ్జర్వ్ చేస్తే ఈ రెండు సేమే, -4 -4 +3 +3. అంటే ఫైనల్ గా ఇక్కడ నేను ఈ మిడిల్ టర్మ్ -x ని +3x -4x గా రాస్తున్నాను. ఈ 3x² ని -4 ని యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంచేస్తున్నాను. ఓకే, ఇప్పుడు రెంట్లో 3x కామన్ తెద్దాం. 3x కామన్ తీస్తే ఇక్కడ x, ఇక్కడ +1. ఈ రెంట్లో -4 కామన్ తెద్దాం. ఇక్కడ x మైనస్ కాస్త మైనస్ కామన్ తీస్తే ఇక్కడ ప్లస్ అవుతుంది. 4 1 = 4 కాబట్టి 1 అవుతుంది. ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఏమవుతుందంటే ఈ రెంట్లో x + 1 కామన్ తెద్దాం. x + 1 ఇంటూ ఇక్కడ మిగిలింది ఏంటి 3x, ఇక్కడ మిగిలింది -4, ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇండివిజువల్ గా రెండు 0 అవుతాయి. అంటే x + 1 అన్న 0 అవుతుంది, 3x - 4 అన్న కూడా 0 అవుతుంది. ఎందుకంటే రెండింటి ప్రొడక్ట్ 0 అయింది అంటే ఇండివిజువల్ గా రెండు ఏదైనా సరే 0 అవ్వాలి. ఓకే, ఇప్పుడు x ఈక్వల్ ఎంత అయింది? -1. ఇలా x వాల్యూని ఫైండ్ అవుట్ చేయడం అనేది ఫైండింగ్ 1 0, అంటే ఒక 0 మనం ఫైండ్ అవుట్ చేస్తుంది ఆల్ఫా అంటున్నాం. ఆల్ఫా అనేది -1, ఇది ఒక 0. మరి అదర్ 0 ఏంటి? 3x = -4 అటు వెళ్తే +4 అవుతుంది. అప్పుడు x = 4/3 అంటే 4/3 అవుతుంది కదా. దీన్ని మనం బీటా అదర్ 0 4/3, ఇది మనకి అదర్ 0. ఇవి జీరోస్ ఫైండ్ అవుట్ చేయటం అంటే సింపుల్. ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయటమే జీరోస్ ఫైండ్ అవుట్ చేయటం. అంటే ఆల్ఫా అనేది -1, బీటా అనేది 4/3. సో ఆల్ఫా బీటా ఫైండ్ అవుట్ చేసాం కదా, అంటే జీరోస్ ఫైండ్ అవుట్ చేసాం. కోఎఫిషియంట్స్ రెడీగా ఉన్నాయి. ఇంకా మనం రిలేషన్షిప్ అనేది వెరిఫై చేయబోతున్నాం. ఏంటి రిలేషన్షిప్ అంటే రిలేషన్షిప్ బిట్వీన్ zeros
అండ్ కోఎఫిషియంట్స్. ఏంటి రిలేషన్షిప్ అంటే ఆల్ఫాని బీటాని యాడ్ చేస్తే -b/a రావాలి, దాంతోపాటు ఆల్ఫాని బీటాని మల్టిప్లై చేస్తే c/a రావాలి. మీరు కరెక్ట్గా చేస్తే కరెక్ట్గా వస్తుంది. ఈ వాల్యూ ఈక్వల్ వస్తాయి, ఈ వాల్యూ కూడా ఈక్వల్ వస్తాయి. అయితే మనం మిస్టేక్ లేకుండా జాగ్రత్త చేయాలంతే. సో ఇప్పుడు వీటి వాల్యూస్ మనం సబ్స్టిట్యూట్ చేసి చెక్ చేద్దాం. ఆల్ఫాకి బీటాని యాడ్ చేద్దాం అంటే -1కి 4/3 యాడ్ చేస్తాను. ఇక్కడ నేను -1కి 4/3 యాడ్ చేస్తున్నాను. ఎలా చేయాలి? 3తో ఎల్సిఎం తీసుకోవాలి. ఇక్కడ 3 అనేది ఎల్సిఎం అవుతుంది. 3 × -1 -3 ప్లస్ ఈ 4 యాజ్ ఇట్ ఈజ్. 4 - 3 అంటే 1 కదా, ఇది 1/3 వచ్చింది. ఇక్కడ నేను రాస్తున్నాను 1/3 వచ్చింది ఇక్కడ, ఏది ఆల్ఫా ప్లస్ బీటా యాడ్ చేస్తే. ఇప్పుడు -b/a చేస్తాను. ఈ మైనస్ ఏంటంటే ఇక్కడ నేను రాసినటువంటి మైనస్, ఈ ఫార్ములాలో మైనస్. మరి b అంటే b వాల్యూ వచ్చి -1, అందుకే మళ్ళీ b వాళ్ళు సపరేట్గా -1 రాస్తున్నాను. బై a అంటే 3 -1 +1 కదా అవుతుంది. ఇది కూడా 1/3 వచ్చింది. చూడండి, రెండు ఈక్వల్ వచ్చాయి లేదా. అంటే ఇక్కడ మనకి ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ -b/a గా రావడం జరిగింది. అండ్ మరి ఆల్ఫా ఇంటూ బీటా అంతవరకు వస్తుందో చూద్దాం. ఆల్ఫాని బీటాతో మల్టిప్లై చేద్దాం. ఆల్ఫా అంటే -1, బీటా అంటే 4/3, -1 × 4/3 -4/3 అంతే కదా. -1 4 మల్టిప్లై చేస్తుంది. ఇప్పుడు c/a చేద్దాం. c అంటే -4, a అంటే 3, ఇది కూడా -4/3 వచ్చింది. ఈ రెండు కూడా ఈక్వల్ వచ్చాయి కదా. అంటే ఆల్ఫా ఇంటూ బీటా కూడా c/a రావడం జరిగింది. ఇక్కడ ప్లేస్ లేదు కానీ దీంతో మనకి రిలేషన్షిప్ అనేది వెరిఫై చేయడం జరిగింది. మీరు ఇక్కడ హెన్స్ వెరిఫైడ్ అని రాసుకోవచ్చు. సో దీంతో మనకి ఈ బిట్ నెంబర్ 6 అనేది దాంతోపాటు ప్రాబ్లం 1 కూడా కంప్లీట్ అయిపోయింది. If you feel this video is helpful to you, please like, share and subscribe our channel. And please do not forget to press the bell button so that you will get the notifications from our channel. Thank you very much.